హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ బ్లాగ్స్. ఫస్ట్ అయితే మనమైతే ఫ్యాబ్రిక్ని అయితే ఇలా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనం ఇలా బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలి. మనకి ఆల్ట్రేషన్కి ఇచ్చింటారు కదా, ఆ పీస్ తీసుకొని కాజా ఉన్న వైపు ఇలా టేప్ తీసేసుకొని మనం ఇక్కడి నుంచి సెంటర్ డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇలా పెట్టుకొని బాగా స్టిఫ్గా పెట్టుకొని ఇలా చూసుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 12.5 ఇంచు వచ్చిందనమాట. సేమ్ అదే మార్కింగ్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. మనం ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్ అనేది కొద్దిగా క్రాస్ ఉంది కదా, అందుకనేసి ఫస్ట్ మనం ఇక్కడే చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకా ఒక 1/2 ఇంచు తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. అందువల్ల ఇట్లా క్లాత్ ఇంకొంచెం ముందు కనేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే 12.5 ఇంచు అనేది మనకు ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీకు లాంగ్ అవుతుందని ఇలా దగ్గరకు పెట్టుకొని చూపిస్తున్నాను అనమాట. మార్కింగ్ తీసుకోవాలి. ఇలా నీట్గా క్లాత్ అంతా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఒకటి పైన 2 గీతలు ఇలా బ్యాక్ సైడ్ మనం పట్టి ఫోల్డ్ చేసుకోవడానికి ఒకటి పైన 2 గీతలు అనేది తీసుకోవాలి. మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట మనము. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఎంతనో కొలుచుకుందాం మనం. ఇలా బ్లౌజ్ తీసుకొని బ్యాక్ ఇలా తిప్పేసుకొని ఇలా డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇక్కడ ఖర్చు దగ్గర మార్కింగ్ పెట్టింటాం కదా, ఇలా నీట్గా కొలుచుకోవాలన్నమాట. మనకి ఎంత హైట్ వస్తే అంత బాగా స్టిఫ్గా పట్టుకోవాలి. మరీ అయినా అంతలా లాక్కూడదు, స్టిఫ్గా పట్టేసుకోవాలి. ఇక్కడికి మనకి కుట్టు దగ్గరికి ఒక మార్జిన్ అనేది వేసేసుకోవాలన్నమాట. పైన మనకి ఖర్చు కోసం వచ్చి ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు ఎంత పెట్టాను నేను, ఒక 1/2 ఇంచు ఉంది మార్జిన్ కోసం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ని ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ బ్యాక్ కలిపి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ డాట్ కోసం ఇంత తీసుకోవాలి, ఇక్కడ సైడ్ జాయింట్లు ఇంత, అదంతా లేకోకుండా ఈజీ ప్రాసెస్ అనమాట మనకి. ఒకవేళ మనకి ఇక్కడ క్లాత్ అనేది ఒకవేళ కొద్దిగా ఉన్నిందనుకోండి, మనం ఖర్చు కోసం 1 ఇంచు కానీ 1.5 ఇంచు కానీ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్ ఉందన్నమాట ఖర్చుతో సహా కలిపి. అందువల్ల నేను ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఇట్లా క్లాత్ ఉంటుంది కదా ఫోల్డింగ్ చేసుకునేది, ఇక్కడ కరెక్ట్గా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇట్లా చూస్తే మనకు అప్పుడే ఇట్లా వేలుతో ఇలా అంటే మనకు టచ్ అవుతుంది అనమాట కింద ఉండే క్లాత్. ఇది కూడా అట్లా చేసుకోవాలి. ఒకవేళ అట్లా మనకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి టేప్ తీసుకొని మనకి ఇట్లా హైట్ ఎంత ఉందని కొలుచుకోవాలి. నాకు 16కి వచ్చేసి 2 గీతలు తక్కువ వచ్చిందనమాట. అదే 16కి 2 గీతలు తక్కువ, ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. కన్ఫ్యూజ్ లేకోకుండా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇక్కడ నాకైతే లైట్ కలర్ అనేదాన్ని బాగా కనిపిస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి మనం బ్యాక్ పట్టి కోసం ఫోల్డింగ్ కోసం పెట్టుకున్నాం కదా, అలానే ఇటు సైడ్ కూడా అదే మెజర్మెంటే తీసేసుకోవాలి. ఖర్చు అనేది తీసేసుకున్న తర్వాత మనకు వచ్చేసి 12.5 కదా మనకు కావాల్సిండేది. బ్లౌజ్ వెడల్పు అనేది ఖచ్చితంగా ఖర్చులతో సహా కలిపి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. అలానే ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకోవాలన్నమాట. 2.5. కొంతమందికి నెక్ జారిపోతుంది అనే వాళ్ళకి 2.5 కానీ 2 ఇంచులు కానీ, డీప్ నెక్కి అయితే థ్రెడ్ పెట్టేసుకుంటారు కాబట్టి బ్యాక్ 2.5 అయితే సెట్ అయిపోతుంది మనకి. ఇలా 2.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2.5 వచ్చిందనమాట మనకి. 2.5 ఇట్లా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. 2.5కి పక్కన ఒక లైన్ అనేది వచ్చింది. ఇక్కడ ఇంకొంచెం ఒక లైన్ అనేది వదులుకొని 2.75 వీళ్ళ షోల్డర్ అయితే మనకి మెడ వైపు లోపలికి ఫోల్డింగ్ వెళ్తుంది కదా లోపలికి మడుచుకున్నప్పుడు, అందుకనేసి 2.75 అనమాట వీళ్ళకి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. మనకి ఈ విడ్త్ అనేది ఒకవేళ 10 ఇంచుల లోపల వచ్చింది అనుకోండి, 10 ఇంచెస్ లోపల ఇట్లా వచ్చి 9 ఇంచెస్ ఇట్లా బ్లౌజెస్ వచ్చినప్పుడు 5.5 మాత్రమే తీసుకోవాలి చంక డౌన్ అనేది. ఇప్పుడైతే నేను 6 ఇంచెస్ తీసేసుకుంటున్నాను అనమాట. అదే మార్కింగ్ ఇటువైపు కూడా 6 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి హుక్స్ పట్టి హైట్ ఎంతో కొలుచుకుందాం. ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఫోల్డింగ్ కోసం అని బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ని, అక్కడి నుంచి పై వైపున మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా హుక్స్ కాజా పట్టి ఇలా పట్టుకొని ఇట్లా పెట్టుకొని ఒక 1/2 ఇంచు మనం పైకే వేసుకోవాలన్నమాట. ఒరిజినల్ అయితే నాకు ఇక్కడికి ఉంది హుక్స్ పట్టి, పైన వచ్చేసి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కలుపుకోవాలన్నమాట మనము. అప్పుడే మనకి లోపలికి ఫోల్డింగ్ చేసినప్పుడు సేమ్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ నెక్ విడ్త్ వచ్చి 2.5 తీసుకోవాలి. పక్కన వచ్చేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి నెక్ అనేది చాలా నీట్గా రౌండ్ అనేది మంచిగా వస్తుంది అనమాట బాగా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ కలిపి ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలన్నమాట మనము. ఇట్లా క్రాస్గా 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కూడా ఆ లైన్ని కూడా ఇలా కలిపేసుకోవాలి, ఆ మార్జిన్ కూడా. ఇప్పుడైతే ఇట్లా నీట్గా మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం ఇలా డ్రా చేసేసుకోవాలి లైన్స్ అన్నీ. నెక్ వైపు మనకి జారకోకుండా కూడా ఇలా ఒక 1/2 ఇంచు అనేది తగ్గించుకోవాలి. 1/2 ఇంచు 1/2 ఇంచు అనేది మన చాయిస్ అనమాట. నేనైతే ఒక 1/2 ఇంచు మాత్రమే తగ్గిస్తున్నాను. వీళ్ళకేం షోల్డర్ జారిపోయినట్లు అట్లంతా ఏం చెప్పలేదనమాట వీళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఇట్లా కింద వైపు కూడా ఒకసారి కన్ఫ్యూజ్ లేకోకుండా ఇలా ఫస్ట్ వచ్చేసి ఇలా లైన్ వేసేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఫుల్ హైట్ స్టిచ్చెస్లోకి ఫోల్డింగ్తో సహా కలిపి ఇలా వచ్చేసి మనం ఇప్పుడు
కింద వైపు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనము స్టిచ్చెస్లోకి బ్యాక్ ఎంత తీసుకుంటే ఫ్రంట్ కూడా అంతే ఖర్చే తీసుకోవాలి, లేదంటే బ్లౌజ్ అనేది పైకి టైట్గా ఫిట్టింగ్ అట్లా వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట మనకి. ఇప్పుడు వచ్చేసి చంక ఇలా కర్వ్ స్కేల్ సహాయంతో ఇలా నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే దీన్ని పట్టేసి మనం ఇలా చేసుకోవచ్చు, హ్యాండ్తోనే కర్వ్ షేప్ తీయగలిగితే ఇలా. నెక్స్ట్ ఇట్లా చేసుకోవాలన్నమాట నీట్గా ఇలా. లేదంటే మనకి హ్యాండ్తో ఒక షేప్ వచ్చేసింది కదా, తర్వాత మనం పర్ఫెక్ట్గా రావాలంటే హ్యాండ్తోనే ట్రై చేయాలి మనం. ఇట్లా నీట్గా వచ్చేసింది అనమాట మనకు రౌండ్ అనేది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ వచ్చేసి ఏ బ్లౌజ్కైనా కూడా, ఇంకా చిన్న సైజ్ బ్లౌజులకైతే 2 కాలు అట్లా తీసుకోవాలి. ఇప్పుడైతే నేను 2.5 ఇంచ్ ఇటువైపు తీసుకుంటున్నాను, అటువైపు సైడ్ అన్నమాట కుట్లలోకి వెళ్ళే వైపు. ఇటువైపు వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే మనకి టెస్ట్ అనేది సరిగా కూర్చోదనమాట, నీట్గా ఉండదు. ఇప్పుడు చూడండి నీట్గా ఇలా నీట్గా కర్వ్ షేప్ వచ్చేలాగా నీట్గా నిదానంగా ఇలా డ్రా అనేది చేసేసుకోవాలి. లైన్ అనేది రౌండ్ వచ్చేసి ఇలా ఇలా తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, ఇట్లా తీస్తే డీప్ అయిపోతుంది అనమాట ముందర మనకి బ్లౌజ్ అనేది. నెక్ అనేది పర్ఫెక్ట్గా రాదు, ఇలా తీసుకోవడం వల్ల నీట్గా వస్తుంది అనమాట. 1/2 ఇంచ్ యాడ్ ఎందుకు చేసినామంటే నెక్ అనేది టైట్ లేకోకుండా ఫ్రీగా ఉండడం కోసం మనకి. ఇప్పుడైతే యాజ్ తీసి అలానే మార్కింగ్ వేసుకున్న ప్రకారంగానే మనం ఇప్పుడైతే నీట్గా కటింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. మన ఛానల్ అయితే న్యూ ఛానల్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా నీట్గా మనం కట్ చేసుకోవాలన్నమాట. వీడియో అయితే స్లోగానే పెడుతున్నాను సిస్టర్, స్లోగా పెట్టడానికే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వైపు వచ్చేసి మనం ఇలా చిన్న కచ్ అనేది పెట్టుకొని, మనకి 2 లేయర్స్ కట్ అవుతున్నాయా 4 లేయర్స్ కట్ అవుతున్నాయా అని చూసుకొని ఇలా డబల్ లేయర్ని మాత్రమే తీసుకొని, ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా చంక లోతుకి, ఇక్కడి నుంచి నీట్గా మనం ఇదే మార్కింగ్ పైన నీట్గా పక్కనే కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా నిదానంగా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు వచ్చేసి నెక్ ఫస్ట్ ఇలా ఒక లైన్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి క్రాస్గా. తర్వాత వచ్చేసి నెక్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ క్రాస్ కటింగ్ అంటారు టెస్ట్ సరిగా కూర్చోట్లేదని. మనం కట్ చేసేసే విధానాన్ని బట్టి టెస్ట్ అనేది మనకు నీట్గా కూర్చుంటుంది అన్నమాట. మన కటింగ్లోనే ఉంది అంతా, స్టిచ్చింగ్లో అర్ధ భాగం ఉంటే కటింగ్లో అర్ధ భాగం ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ. బ్యాక్ పార్ట్ డీప్ ఎంత ఉందో చూద్దాం. బ్లౌజ్ ఇలా తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి, ఇలా మధ్యలోకి స్టిచ్చెస్ దగ్గరికి ఇలా పట్టుకొని, మనం ఆల్రెడీ ఇక్కడ ఫోల్డింగ్కి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఒరిజినల్ అయితే ఇక్కడికి ఉంది హైటు, దీనికి ఒక 1/2 ఇంచ్ అనేది మనం యాడ్ అనేది చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచు ఎక్కువ, ఎందుకంటే కుట్లలేక లోపలికి మలుచుకున్నప్పుడు మనకి చాలా కిందికి అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 2.5 సేమ్ నెక్ విడ్త్. మీరు 1 ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, 1/2 ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, 1.5 2 వరకు మనం తీసుకోవచ్చు అనమాట. ఫుల్ డీప్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి. నేనైతే 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్స్ వేసేస్తున్నాను అనమాట. మాకు బయట అయితే చాలా డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల వీడియో ఫాస్ట్గా అన్నట్లు అనిపిస్తుంది. మనం చెప్పేది ఒకటే కాదు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మార్కింగ్ ఎలా వేస్తున్నారు అనేదాన్ని కూడా మనం గమనించాలి. అప్పుడే మనకు క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. ఫ్రంట్ అయితే మీకు ఇట్లా చేయకూడదు, ఇట్లనే చేయాలి నెక్ అనేది చూపించాను కదా. బ్యాక్ వచ్చేసి మనం ఇలానే చేసుకోవాలి, అంటే లుక్ చాలా బాగా వస్తుంది అనమాట నెక్. ఎందుకంటే మనం థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, దానివల్ల మనకి నెక్ లాగేసినట్లు కానీ అట్లంతా ఏం అనిపించదు అనమాట మనకి. ఇలా నీట్గా ఇప్పుడు బ్యాక్ కూడా నెక్ అనేది కట్ చేద్దాం. దీంట్లో వచ్చేసి మనకు ఫ్రంట్ బ్యాక్ 2 కలిపి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మనకి.